బ్రెయిన్ మనకు కొంచెం యాక్టివ్ అవ్వదు అనమాట పొద్దున్నే అంటిల్ అండ్ అన్లెస్ ఒక కాఫీ పడేంత వరకు. కాఫీ మేకర్ అండ్ గ్రైండర్ రెండు నేను అగారో వాళ్ళదే ఆర్డర్ చేసుకున్నాను. హాయ్ గైస్, లేట్. ఎంతసేపు రెడీ అవుతావు డాన్? నువ్వు దాన్ని మిర్రర్ లాగా వాడుకుంటున్నావారా నువ్వు టీవీని? సో ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఈ సిరీస్ లో అంశు కూడా ఉంది. నిజంగా మేము అడిచినంత ఏం లేదు ఆడ. డైరెక్టర్ గారు సిగ్గుపడుతున్నారు అస్సలు లేదు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ నేను మాత్రం పొద్దున్నే వ్లాగ్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇవాళ ఈ వ్లాగ్లో ఒక స్పెషల్ అప్డేట్ నేను ఒకటి ఇవ్వబోతున్నాను అనమాట. అదేంటంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు, అక్క సీరియల్స్లో ఎందుకు కనిపిస్తలేదు, సీరియల్స్ ఎందుకు చేస్తలేదు అని. సీరియల్స్ ఎందుకు చేస్తలేదు అంటే కావాలని నేనేం గ్యాప్ తీసుకోలేదు, బట్ ది బెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. అంటే ది బెస్ట్ క్యారెక్టరైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే పెళ్ళాడతలో మాన్సి, అది ఎంత హార్ట్ టచింగ్ క్యారెక్టర్ అంటే, సో అలాంటి క్యారెక్టరైజేషన్స్ వస్తే డెఫినెట్గా నేను మళ్ళీ చేస్తాను. అండ్ మీన్ వైల్ మీ అందరినీ నేను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నా. టీవీ షోస్లో ఇన్ బిట్వీన్ టీ షో చేశాను అండ్ టీవీ షోస్లో మీ అందరికి కనిపిస్తూ ఉన్నాను. బట్ ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్తో మీ ముందుకు రాబోతున్నాను అనమాట. సో ఇవాళ ఆ ప్రాసెస్లోనే ఈ వ్లాగ్ నేను చేయబోతున్నా. ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను. అండ్ అదేంటి అనేది చూడండి, వీడియో అంతా స్కిప్ చేయకుండా. డెఫినెట్గా మీ అందరికీ ఆ అప్డేట్ ఏంటో తెలుస్తుంది. అండ్ ఈ కొత్త ప్రాజెక్ట్లో కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ మా పైన డెఫినెట్గా ఉండాలి. అండ్ పొద్దున్నే కాబట్టి మనం కొంచెం చాలా లేజీ పర్సన్ అనమాట మార్నింగ్ లేవడం. నేను యాక్చువల్లీ నైట్ పర్సన్, మార్నింగ్ లేచే క్యాండిడేట్ అయితే అస్సలు కాదు. నా డే యాక్చువల్లీ మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ అవుతుంది. బట్ ఇవాళ పొద్దున్నే 6 o'clockకి అక్కడ మేము సెట్లో ఉండాలి, లొకేషన్లో ఉండాలి. బ్రెయిన్ మనకు కొంచెం యాక్టివ్ అవ్వదు అనమాట పొద్దున్నే అంటిల్ అండ్ అన్లెస్ ఒక కాఫీ పడేంత వరకు. సో ఇక్కడ నుంచే ఈ వ్లాగ్ నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి లెట్స్ గో ప్రిపేర్ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి మన లొకేషన్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. తడా, వెల్కమ్ టు మై కిచెన్. యాక్చువల్గా కాఫీ అనగానే మనం రెగ్యులర్ వేలో పెట్టే కాఫీ అనుకుంటారేమో, అస్సలు కాదు. నాకు యూజువల్గా కెఫే హాపింగ్ చాలా ఇష్టం. ఎందుకు అంటే నాకు ఆ కెఫేలో చేసే కాఫీస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ప్రతిరోజు కెఫేకి ఏం పోతాం, సో అందుకే ఆ కెఫే లాంటి కాఫీని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. సో అందుకే నేను ఐ యూజ్ అగారో వాళ్ళ ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్ అనమాట. సో ఫస్ట్లీ ఇది వచ్చేసి గ్రైండర్ అనమాట. అగారో వాళ్ళ గ్రైండర్ నేను ఆర్డర్ చేసుకున్నాను. సో ఇదేంటంటే కాఫీ బిన్ గ్రైండర్. సో ఈజీ ప్రాసెస్లో గ్రైండ్ అయిపోతుంది. అండ్ మనకు కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ బీన్స్, సో నేను బీన్స్ కూడా యూస్ బీన్స్ అనమాట. సో డైరెక్ట్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ కాకుండా బీన్స్ గ్రైండ్ చేసుకొని నేను కాఫీ తయారు చేసుకుంటాను. సో బీన్స్ మనకి ఏ క్వాంటిటీలో అయితే బీన్స్ కావాలో ఆ క్వాంటిటీలో బీన్స్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. సో ఈ ప్రెస్ చేస్తే మనకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట బీన్స్. లెట్స్ డూ ఇట్. బ్లెండ్ చేస్తుంటేనే కాఫీ ఫ్లేవర్ ఇట్లా బయటకి ఇట్లా వస్తుంది. చూసారు కదా టెక్స్చర్ ఎంత బాగుందో. లైక్ మనం యూజువల్గా కాఫీ ఇన్స్టాంట్ పౌడర్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. ఈ కాఫీ చేసుకోవడం పెద్ద హంగామా ఏం కాదు, వెరీ ఈజీ ప్రాసెస్. మనం ఇంట్లో పిల్లలన్నా చేసుకోవచ్చు ఈజీగా. నాకు ఎందుకు అగారో ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్ ఎందుకు ది బెస్ట్ అనిపించింది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ డిజిటల్ మీటర్ ఉంది కదా. సో టెంపరేచర్ కూడా మనం హ్యాపీగా ఇక్కడే చూసేసుకోవచ్చు అనమాట, ఎంత టెంపరేచర్లో మనకి కావాలి కాఫీ అనేది. సో ఇన్ డీటెయిల్గా ప్రోడక్ట్ గురించి చెప్తాను. బట్ ఫస్ట్ అయితే కాఫీ పౌడర్ని మనం షిఫ్ట్ చేసుకుందాం. ఓకే,
సో దీనికి మనకి ఇలా ఒక మెటల్ ఫెనల్ వస్తుంది అనమాట, దీంతో ఒక మెస్ వస్తుంది. సో ఇది ఇన్సర్ట్ చేసి ఇందులో మనం కాఫీ పౌడర్ని ఫిల్ చేసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్. రండి ఫిల్ చేద్దాం. సో ఇలా మ్యాక్సిమం పౌడర్ ఆఫ్ కాఫీ మనం ఫిల్ చేసుకోవాలి. ఇందులో ఫిల్ చేసి దీంతో ఇలా ప్రెస్ చేయాలి సో దట్ కాఫీ అందులో ప్రాపర్గా సెట్ అవ్వడానికి. ఇది యాక్చువల్లీ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. సో ఇక్కడ మీరు ఆన్ చేస్తే 1 సెకండ్ నేను మీకు చూపిస్తా. సో చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఆన్ చేయగానే మనకి ఇక్కడ పవర్ బటన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఎస్ప్రెసో కాఫీ బటన్, ఇది వచ్చేసి స్టీమ్ది అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి మనం ఇక్కడ చూస్తే స్టీమ్కి ఇది యాక్చువల్లీ. సో మిల్క్ని మనం ఇక్కడ స్టీమ్ చేసుకోవచ్చు. ఈ స్టీమ్కి కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మాన్యువల్ టెంపరేచర్ అనమాట. సో ఎంత స్టీమ్ మనకి ఎంతైతే టెంపరేచర్ కావాలో అది మనం మాన్యువల్గా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కాంట్ వెయిట్ టు మేక్ కాఫీ. వాటర్ ట్యాంక్ అనమాట. ఇందులో మనకి లిమిట్ ఉంటుంది వాటర్ ఎంతవరకు మనం ఫిల్ చేయొచ్చు అని. సో మాక్సిమం లెవెల్ ఆఫ్ వాటర్ మనం ఫిల్ చేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి అండ్ ఇలా లిడ్ క్లోజ్ చేసేయడమే. సో ఇలా 2 కప్స్ ప్లేస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కాఫీ ఐకాన్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేస్తే మనకి డికాషన్ కింద కప్లోకి వచ్చేస్తుంది అనమాట. పొద్దున్నే నాకు ఈ వీడియోకి సహకరిస్తుంది మా వదిన కాబట్టి మా వదినకి కూడా కాఫీ నేనే చేస్తాను. సో అందుకే 2 కప్స్ డిస్ప్లే చేశాను. చూస్తున్నారా, డికాషన్ అలా కప్లోకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, డికాషన్ అయితే ఇలా వచ్చేసింది మనకి. బ్లాక్ కాఫీ తాగే వాళ్ళు డైరెక్ట్గా ఇలా బ్లాక్ కాఫీ తాగుతారు షార్ట్ లాగా, ఆర్ ఎల్స్ మనం ఇప్పుడు కాఫీ మిక్స్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం పాలు తీసుకొని సో ఇక్కడ స్టీమ్ చేసుకున్నాం అనమాట. అంటే యూజువల్గా మనకి క్రీమ్ ఎంతైతే ఫోమ్ కావాలో ఆ ఫోమ్ మనం ఇక్కడ మాక్సిమం లెవెల్లో మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మనకి మాక్సిమం లెవెల్ అంటే ఎంత ఫోమ్ అయితే కావాలో, మనకి యూజువల్గా కెఫేస్లో మనం కాఫీస్ తాగినప్పుడు పైన మనకి చాలా ఫోమ్ కనిపిస్తూ ఉంటుంది కదా, సో అది ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. డన్. సో చూసారు కదా ఈ ఫోమ్ లెవెల్. సో ఈ ఫోమ్ లెవెల్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు షుగర్తో కావాలి అనుకుంటే ఇందులో షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ షుగర్ వద్దు అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ మిక్స్ ఇట్. సో ఇప్పుడు మనం ఈ డికాషన్లో డైరెక్ట్ పాలని కలుపుకొని తాగేసేయడమే అనమాట. చూస్తున్నారు కదా ఈ పైన ఫోమ్ ఎంత బాగా వచ్చింది అనేది. యూజువల్లీ మనం నార్మల్గా కాఫీ చేసుకుంటే ఈ ఫోమ్ లెవెల్ రాదు. సో అందుకే యూజ్ అగారో వల్ల ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్. ఈజీ టు మేక్ ఇట్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఈ సిప్ చేసి క్లీనింగ్ ప్రాసెస్ కూడా మీకు ఒకసారి చూపించేస్తా. వావ్, కాఫీ లవర్స్ కి ఎస్పెషల్లీ ఈ అగారో ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరన్నా ఈజీగా చేసేసుకునే ప్రాసెస్ అనమాట ఇది. విత్ ఇన్ 5 minutes, హార్డ్లీ 5 minutes లో మన కాఫీ రెడీ అయిపోతుంది మనకి ఎలా అయితే అలా. అండ్ నార్మల్ కాఫీయే కాకుండా మనం వెరైటీస్ ఆఫ్ కాఫీ మనం మేక్ చేసుకోవచ్చు ఇందులో. లైక్ ఐస్డ్ కాఫీ, ఐ మీన్ కోల్డ్ కాఫీ, ఎక్స్ప్రెసో, క్యాపుచినో అండ్ మార్కెట్ లో మనకి ఎన్ని వెరైటీ ఆఫ్ కాఫీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ ద కాఫీస్ వీ కెన్ మేక్ త్రూ దిస్. సో వెరీ ఈజీ ప్రాసెస్ అండ్ క్లీనింగ్ కూడా వెరీ వెరీ ఈజీ. అది కూడా చూపించేస్తాను రండి. సో దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇది డిటాచబుల్ ఉంటుంది. సో ఇలా మనం బయటికి తీసి ఈ పైన ఉన్న స్టీల్ ది మనం ఇలా పైకి అనేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా మనం ట్యాప్ కింద క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ యా, ఆబ్వియస్ గా చాలా మంది కాఫీ లవర్స్ ఉంటారు, అందులో నేను ఒకదాన్ని. సో నాలాంటి కాఫీ లవర్స్ కి యూజ్ అవుతుందని చెప్పి నేను యూజ్ చేసే అగారో ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్ మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. సో దీని డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను, చూసేయండి. కాఫీ మేకర్ అండ్ గ్రైండర్ 2 నేను అగారో వాళ్ళదే ఆర్డర్ చేసుకున్నాను. సో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఒక కొత్త ప్రాజెక్ట్ తో మీ ముందుకు రాబోతున్నాను. సో ఇవాళ అయితే ఆ షూట్ కి వెళ్ళిపోదాం. ప్రమోషన్స్ మంచిగా చేయి, నువ్వు స్క్రీన్ మీద బాగా కనిపించాలి. నేను తీసుకుంది కళ్ళు బాగున్నాయని ఇందాక ఇలా చెప్పలేదు. కళ్ళు ఇలా చేస్తే ఎలా అవుతుంది చెప్పు. ఇందాక అంత మంచిగా మాట్లాడి కెమెరా ఆన్ చేయగానే చూడు. యు అన్ప్రొఫెషనల్ యాక్టర్. ఓకే
ఓకే సరే, మా టీం అంతా బిహైండ్ ద సీన్స్ ఇట్లా కష్టపడుతూ ఉంటారు అనమాట. ఆయన మా డైరెక్టర్ ఆరిఫ్ గారు. ఆరిఫ్ గారు హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ గైస్. సో యూట్యూబ్కి ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు రాబోతున్నాము. సో డాన్ సిరీస్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, చాలా బాగుంటాయి. సో డెఫినెట్గా ఈ సిరీస్ కూడా ఒక బ్యాంక్ అవ్వబోతుంది. లేట్ ఎంతసేపు రెడీ అవుతావు డాన్, నువ్వు అంతా నీ వల్లే. హాయ్ పాపా. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పేరేంటి? శ్రీప్రియ. అండి శ్రీప్రియ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఉండాలి, నువ్వు ఉన్నావు ఎందుకు నా ఇజ్జత్ తీయడానికి. ఎవరు నువ్వు? అవుట్ ఫోకస్, అవుట్ ఫోకస్. చూపించాను ఆయన సంతోష్ గారు, మీట్ సంతోష్ గారు. దాన్ని మిర్రర్ లాగా వాడుకుంటున్నావారా నువ్వు టీవీని? సో ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఈ సిరీస్ లో అంశు కూడా ఉంది. ట్విస్ట్ తెలియాలి అంటే సిరీస్ చూడాలి. సిరీస్ వెరీ సూన్ వస్తుంది. మేమే ఇప్పుడు రైట్ నౌ షూటింగ్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి షూటింగ్ చేసి ఎడిట్ చేసి డబ్బింగ్ చెప్పి ఇదంతా ఉంది కాబట్టి డాన్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం సిరీస్? నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఎస్ 2025లో రాబోతుంది సిరీస్. డెఫినెట్గా చూడండి అండ్ ఎంకరేజ్ చేయండి. నచ్చాలి ఎందుకంటే డాన్ కాబట్టి. హీరో గారు రోడ్డు పైన నిల్చున్నారు. బిట్వీన్ ఆయన మా డిఓపి వినయ్ గారు. షూటింగ్ మధ్యలో ఎడికి వెళ్తున్నావు నువ్వు? నేను శ్రీ మాత్రమే ప్రొఫెషనల్. మళ్ళీ చెప్పరా? నేను శ్రీ మాత్రమే ప్రొఫెషనల్. ఎడిటర్ గారి డైలాగ్ రిపీట్లో వేయండి. నిజంగా మేము అడిచినంత ఏం లేదు ఆడ. అట్లా ఉన్నావు కార్ డ్రైవర్ లాగా. అది లాస్ట్ మధ్యలో పెంచాను. చెప్పు లాగిపోతుంది. అంశుది వరంగల్. వరంగల్ అంటే వేయి స్తంభాల గుడి. ఇప్పుడు త్రిబుల్ నైన్ ఉంటాయి అక్కడ. ఎందుకలా? ఒక స్తంభం షూట్ లో ఉంది కదా. ఇందాకేమన్నావు? ఇది యాక్చువల్లీ రీటేక్ మేము చేస్తుంది. ఇందాక వెయ్యి స్తంభాల్లో ఇప్పుడు 999 ఉంటాయి అంటే నేను అన్నాను ఇంకోటి పడిపోయిందా అని. మనోడు అన్నాడు లేదు లేదు మరి అంశు ఇక్కడ ఉంది కదా అంట. అంటే అంశు కూడా ఒక పిల్లర్ లాగా స్ట్రాంగ్ పర్సన్ అండి. వ్యూ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇప్పుడు టైం 1:15 అవుతుంది, లంచ్ బ్రేక్ అనమాట. అబ్బాయి పనులు చేస్తే ఎంత ముద్దుగుంటారో. నేనేం పని చేయట్లే, నీకు ఫుడ్ రెడీ చేస్తాను. అది కూడా పనే కదా. లేదు, ఆకలితో చేస్తాను. డాన్ తెలియక ముందు డాన్ ఇంప్రెషన్ వేరే ఉంటుండే. కలిసిన తర్వాత మంచోడు, మంచి అబ్బాయి. అంటే ఒకరోజుకి అనవసరంగా అనుకున్నాను మంచి అబ్బాయి అని. వ్లాగ్ బిఫోర్ ఆఫ్టర్ అలా అన్నీ తెలుసు కానీ చేయాలా పెట్టుకోకూడదు, తినేటప్పుడు అని తెలియదు. హాయ్. పప్పు ఎందుకు ముట్టుకున్నావు? వెజ్జా నువ్వు? బయటకు వెళ్తున్నావు. పప్పు ముట్టుకున్నాడు చికెన్ తీసుకొస్తే. చికెన్ బెదిరిస్తావేంటి? ఏం తినాలో కూడా వెజ్. నిజం చెప్పు, మమ్మల్ని కొట్టలేక అక్కడ కొడుతున్నావు కదా. తినండి, ఫోన్లో పట్టుకోకుండా తిడుతున్నాడు. ఓ వ్లాగా. పప్పు వేసుకోరా. పర్ఫార్మెన్స్ రియల్ యాక్టర్ అంతే. వాడు 5 తెచ్చుకోమన్నాడు. ఇది బాగుంది వేసుకున్నా. అవుట్ఫిట్ కష్టాలు. ప్యాంటా కట్టుకోవడానికి ఇది కొంచెం పెద్ద తీ. చిన్న వద్దు, నాకు పెద్దవి కావాలి. బాగుంటుంది వేసుకుంటాడు. మనం నైట్ టైం గ్రీనరీ ఉంటది, కలిసిపోతా, ఫేస్ కూడా కనిపిస్తుంది. ఎల్లో బాగుంది కదా.
ఏమి ఎన్ని బట్టలు తెచ్చినా ఏమైపోయినాయి బట్టలు అన్ని ఎల్లేసి చూపించు ఇంకా సీటు ముందు జరుపు డైరెక్టర్ గారు సిగ్గుపడుతున్నారు. అస్సలు లేదు ఎగ్జామ్ కి కూడా అంత ప్రిపేర్ అయ్యి ఉండడు డాన్. ఎగ్జామ్ ఫెయిల్ అయినా సప్లిమెంటరీ రాసుకోవచ్చు కానీ జీవితం డ్రెస్సులు తెచ్చుకున్నారు ఫెయిల్ అయితే మళ్ళీ రాయలేం. టిక్కీలో సేమ్ డ్రెస్సులు కదా ఎలా ఇచ్చాను షార్ట్ అంతా అయిపోయాక సేమ్ యాజ్ ఇట్ ఇస్ కంటెంట్ షార్ట్ తను చెప్పినట్టే చెప్తా. ఇప్పటి మధ్యలో బుడంకెలాగా వెళ్ళిపోమంటావు దిగుదమ్ముంటే దిగు సెటప్ లో కొన్ని ఉన్నాయి ఏంటి చిన్న పిల్లలు చేసి ఇంటికి వెళ్ళిపోమంటాడా అడుగు దిగి. మా ఇంటికి వెళ్తున్నా నేను ఇప్పుడు. షూట్ వద్దా? ఏదో వ్యూ చూసుకుంటున్నట్టు ఉంటుంది షార్ట్ వచ్చింది మధ్యాహ్నం మరి ప్యాకప్ ఒకటి చిన్న మధ్యాహ్నం మళ్ళీ ప్యాకప్ అంటూ నాడు ఇలా కాపీ కొట్టాడు కాపీ క్యాట్. తిడతాడు సో నేను కాపీ లయన్ అని చెప్పేసి అది వెళ్ళిపోయింది అది నువ్వు చెప్పకూడదు. ఇంటర్ ఎగ్జామ్స్ బ్యాక్లాగ్స్ ఇప్పుడు జమానా కాలం ఇప్పుడు మన ఇద్దరిని కిందకి దోసేస్తాం. డాన్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే నువ్వు ఫోన్ తీస్తే నేను మంచిగా ప్రిపేర్ అవుతా స్క్రిప్ట్ అని అంతే కదా. ఏదో ఫస్ట్ టైం కంటెంట్ ఇస్తున్నాడు మళ్ళీ అంటే బ్లాగ్ కి నాట్ ఫర్ యూట్యూబ్. ఓకే నువ్వు ప్రిపేర్ అవ్వు డాన్. ఐ విల్ నాట్ డిస్టర్బ్ యు. ఓకే గైస్ చూసేయండి. బై బై బై. తన ఫేస్ నుంచి ఇటు డాన్ వరకు See you again. డాన్ ఇటువైపు తిరుగుంటాడు అన్నమాట. ఫేసింగ్ ఇట్టుంటది డాన్ ది కార్ నువ్వు బాయ్ కదా అగ్గు చూస్తుంటాడు బట్ హగ్ చేసుకున్న వెంటనే తనకి తెలియదు తిరిగి కార్ దిగిన వెంటనే మా క్లారిటీ వచ్చింది. డైలాగ్ అయిపోయింది. మళ్ళీ వెళ్తూ తిరుగు అని చెప్పాలి నాకు. అందుకే నేను వచ్చి చెప్పా కదా నువ్వు చెప్పినాక వచ్చి పడండి పడండి. ఈ ఫుటేజ్ నాకు కావాలి. గొడవ పడట్లేదా మీరు? మా గురువు గారండి. క్యాజువల్ అయిపోయి మనం బ్రీత్ తీసుకుంటాం. గురుగారు అని గుండెల్లో అంటున్నారు. గుండెల్లో తన్నా తీసుకుంటాను. 90mm రోడ్ గోదావరి కాదు యమున. 5ంటికి నిద్ర లేపి డాన్ మమ్మల్ని షూటింగ్ కి పట్టుకొచ్చాడు. నేను 4:30కి లేచా తెలుసా. వాళ్ళే లేచారు రమ్మని చెప్పా. మళ్ళీ ఏమైనా టెక్నికల్ ఇష్యూ అయితే వీళ్ళే లేట్ వచ్చారని చెప్పడానికి. ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వచ్చాం డాన్? చెరుకు వచ్చిపోయాను చెప్పాను కదా. ఈ అంకమ్మ లొకేషన్ ఎక్కడికి వచ్చామంటున్నా. టెంపుల్ ఉంది ఇక్కడ. కాదు ఇటు చూడు టెంపుల్ రన్ లా ఉంది. చింటూ ఈ కుక్క చింటూ కాదు బంటు కూడా చూస్తున్నారు కదా ఈ క్రేజీ కాంబినేషన్. సో ఈ క్రేజీ కాంబినేషన్లో ఒక మంచి సిరీస్ యూట్యూబ్లో రాబోతుంది వెరీ సూన్. సో డెఫినెట్గా అస్సలు మిస్ అవ్వద్దు. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ కాంటెంట్. సాంబార్ ఇడ్లీ చాలా ఫాస్ట్గా వస్తుంది. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ డాన్. దోశ అవి లేవంట బయటికి తిన్నా. సో మేము టిఫిన్ చేయడానికి ఏం చేశారా? బాగుందా? డానీ పూరి తింటున్నాడు. పూరి ఆయిల్ ఫుడ్. వైజాగ్ వాళ్ళకి పూరి అంటే మస్తు పిచ్చి అనుకుంటా. డొల్లా ఈ గొర్రెలాగా ఏ మాటగా మాట డాన్ చెప్పింది నిజమేరా. ఆర్డర్ పెట్టుకో. ఓకే గైస్ సో ఇది మా పరిస్థితి. బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరుతాం. మీన్వైల్ మీరు ఏం చేయాలో తెలుసు కదా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరికి షేర్ కూడా చేయండి. లైక్ తప్పకుండా చేసుకోండి.